అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ రంగోలీ అండ్ కుకింగ్. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు బెండకాయతోటి పచ్చడండి. ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా బెండకాయల్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. ముందుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి. గిన్నెలో ఒక 2-3 స్పూన్లు నూనె అయితే సరిపోతుందండి. నూనె కొంచెం వేడైన తర్వాత ముందుగా తరిగిన బెండకాయ ముక్కల్ని ఆ నూనెలో వేసుకోవాలండి. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా. ఆ తర్వాత మూత పెట్టుకొని ఆ మూత మీద కొద్దిగా నీళ్లు పోసుకుందామండి. అడుగు అంటకుండా చూసుకోవాలి. గరిటెతోటి కలపవద్దండి, బెండకాయ మెత్తగా అయిపోతుంది. అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. స్పూన్ పెట్టనవసరం లేదండి. ఇలా క్లాత్ పట్టుకొని గిన్నెతోటి కదిలిస్తే సరిపోతుంది. సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలండి. ఒక 5 నిమిషాలకు ఒకసారి ముక్కల్ని కదిలిస్తూ ఉండాలండి. చూడండి, బెండకాయలు మెత్తగా మగ్గాయి కూడా. ఒక 5 నిమిషాలు కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మగ్గనివ్వాలి. చింతపండు కూడా వేసేసుకుందామండి ఇప్పుడే. కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చూడండి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ మగ్గాయి కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు చూపించడానికి నేను గరిటె పెట్టానండి. మామూలుగా అయితే గరిటెతోటి పని లేదండి. చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలండి. ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ మగ్గిన ముక్కలన్నీ మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేయాల్సిన పని లేదండి. కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది పచ్చడి కూడా. వెల్లుల్లి ఒక 10 రెబ్బలు కానీ 15 రెబ్బలు కానీ పొట్టు తీయకుండానైనా వేసుకోవచ్చండి. అదేవిధంగా కొద్దిగా సాల్ట్ అండి, రుచికి సరిపడా సాల్ట్. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం తాలింపు వేసుకోవాలండి. కళాయి పెట్టుకొని ఒక 2-3 స్పూన్లు తాలింపుకి సరిపడా నూనె వేసుకొని తాలింపు గింజలు 2 ఎండుమిర్చి వేసానండి. ఎండుమిర్చి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. చిటికెడు పసుపు. తాలింపు వేగనివ్వాలండి. తాలింపు వేగిన తర్వాత మనం పచ్చడిలో తాలింపు వేసుకుంటే బెండకాయ పచ్చడి రెడీ అయిందండి. చూసారు కదా బెండకాయ పచ్చడి ఎలా చేయాలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.